అండి. కోరుకున్న కోరిక వెంటనే నెరవేర్చే ఒక ప్రసిద్ధ ఒక ముఖ్యమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఇది రాజమండ్రి దగ్గర ఉంది. దీనిని దర్శనం చేసుకుందాం రండి. మనం కోరుకొండలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రానికి మనం విచ్చేసాము. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉంది. ఇది కృతయుగం నాటి ఆలయం. ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో సహా కలిసి కొలువై ఉన్నారు. అంటే సహజంగా స్వయంభూ అంటే చాలా ప్రసిద్ధత కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది కృతయుగం నాటి ఆలయం. తర్వాత ఇక్కడ ఈ కొండని పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని, దీనిని స్వర్ణగిరి అని అలాగే పరాశర మహర్షి చేయడం వలన ఆయన పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. అంతేకాకుండా కోరు కొండ అంటే, కోరు అంటే మనం కోరిక అని, కొండ అంటే పర్వతం అని. అంటే ఇక్కడికి వేంచేసినటువంటి భక్తులకు ఏదైతే కోరుకున్నారో స్వామి వారి కోరికను నెరవేరుస్తాడని ఇక్కడ ప్రతీతి. అంతేకాకుండా మన శ్రీరామచంద్రమూర్తి కూడా వనవాస సమయంలో ఇక్కడ ఇది వైష్ణవ క్షేత్రంగా ఉన్నప్పటికీ ఈశ్వరుడు కూడా ఉండాలని ఇక్కడ శివలింగాన్ని, ఈ ఈశ్వరుని యొక్క పాదాలు, ఈ ఈశ్వర శివలింగాన్ని ఇక్కడ స్వామి అంటే శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసి ఇక్కడ దీనిని ప్రతిష్ఠ చేసి పూజించారని చెప్తారు. అందువలన అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలోనే చూస్తాము, కానీ ఇక్కడ చాలా సాత్విక రూపంలో లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంతేకాకుండా ఎక్కడైనా కొంచెం ఎత్తుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒక 9 అంగుళాలు మాత్రమే స్వామి విగ్రహంగా స్వయంభువుగా వెలిశాడు. అంతేకాకుండా తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఈ కిందలో ఒక నరసింహస్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి కోరిక అనేది ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా ఇలాంటి పుణ్యస్థలాలలో మన యొక్క పాద స్పర్శతోనే మనకి చాలా దోషాలు పోయి మనం అనుకున్న మంచులన్నీ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సినటువంటి పుణ్యక్షేత్రం. అంతేకాకుండా ఇక్కడ 615 మెట్లు ఉన్నాయట. ఈ మెట్లు ఎక్కితే పైన స్వామి ఉన్నారు, కానీ ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది, మేము ఎక్కలేక ఇక్కడ కిందనే చేసి మీకు చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకోగలిగినటువంటి గొప్ప క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి. అంటే మనకి సహజంగా రుణ బాధలని, దీర్ఘకాలిక అనారోగ్యాలని పోగొట్టి మనశ్శాంతిని, ప్రశాంతతని కలుగజేసేటటువంటి భగవానుడు. అంతేకాకుండా సుప్రసిద్ధమైనటువంటి ఒక గొప్ప వైష్ణవ క్షేత్రం ఇది.